హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక అర్జున్ ప్రసాద్ అయితే తన మొబైల్ ఛార్జింగ్ లేదని ఛార్జింగ్ పెట్టుకుని అయితే వెళ్ళిపోతాడు. ఇక అలా పెట్టుకునే తరుణంలో అనుకోకుండా కెమెరా అయితే ఆన్ అయిపోయి ఇక వీడియో అయితే రికార్డ్ అవుతూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి వచ్చి కార్తిక్ అయితే యామినికి కాల్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. యామిని గారు, మీరు మీ కంపెనీలో మాకు షేర్స్ ఇస్తానని చెప్పారు, కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదు అని అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు యామిని ఇలా అంటూ ఉంటుంది, ముందు అహల్యని చంపు, అప్పుడు షేర్స్ గురించి మాట్లాడు అని అయితే యామిని అంటూ ఉంటుంది. మీకోసం మేము ఎన్ని చేశాం, అప్పుడు ఫైళ్లు దాచేసి మావే గారు జైలు పాలు అయ్యేలా చేశాం. తరువాత అహల్యని చంపుదామని కుంకం పువ్వుల విషం కలిపి అవి అహల్యకిచ్చాం. దానివల్ల మావయ్య గారు కూడా చావు బ్రతుకుల వరకు వెళ్లారు. మేము ఇన్ని చేసినా మీరు మా కష్టాన్ని గుర్తించకపోతే ఎలా అండి అని కార్తిక్ చేసిన తప్పులన్నీ ఒక్కొక్కటి చెప్పేస్తూ ఉంటాడు. ఇక అప్పుడు యామిని, ఇదంతా కాదు, ముందు అహల్యని చంపి అప్పుడు వచ్చి నాకు కనిపించండి అని యామిని చెప్తుంది. ఇక చెప్పి కాల్ కట్ చేసేస్తుంది. ముందు ఇవన్నీ కాదు, ఆ అహల్యని చంపేయాలి అని కాల్ కట్ చేసి ఇక కార్తిక్ అయితే అహల్య రూమ్ లోకి వెళ్లి ఇక వెనక నుంచి వెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడే అర్జున్ ప్రసాద్ తన ఫోన్ తీసుకోవడానికి వచ్చి చూస్తాడు. ఏంటో రికార్డ్ అవుతుందే అని ఆ వీడియోని చూసి ఒక్కసారిగా కార్తిక్ నిజస్వరూపం తెలుసుకుని ఇక కార్తిక్ అని గట్టిగా పిలుస్తాడు. దాంతో ఇంట్లో వాళ్ళందరూ అక్కడికి వచ్చేస్తారు. అల్లుడివి కదా అని నెత్తిన పెట్టుకుని ఈ ఇంటిలో నీకు గౌరవం ఇచ్చి స్థానం ఇచ్చి చూస్తే ఈ ఇంటినే కూల్చాలని, ఈ ఇంటికే నిప్పు పెట్టాలని చూస్తావా? నీలాంటి వాడికి ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండే అర్హత లేదు అని కార్తిక్ ని అయితే ఇంట్లోంచి బయటకు గెంటేస్తాడు అర్జున్ ప్రసాద్. ఇక అవంతిక ఏమీ చేయలేక తలదించుకుని ఉంటుంది. ఇక సుభద్ర, అహల్యలు అయితే ఇంత పని చేశాడా కార్తిక్ అని షాక్ అవుతూ ఉంటారు. మరి ఇప్పుడు అర్జున్ ప్రసాద్ కి అన్ని నిజాలు తెలిసిపోయిన తర్వాత ఇప్పుడు కథ ఎటువైపు మలుపు తిరగనుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.